ఈ నెల 10న తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్న సందర్భంగా బీజేపీ సన్నాహక ర్యాలీ నిర్వహించింది. సికింద్రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి అమీర్పేట్ వరకు కొనసాగిన ఈ ర్యాలీలో కేంద్ర మంత్రి బండి సంజయ్, డాక్టర్ లక్ష్మణ్ పాల్గొన్నారు. ప్రధాని మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం వేల కోట్ల రూపాయలు నిధులిస్తోందన్నారు బండి సంజయ్. అయితే ఢిల్లీ నుంచి తాము నిధులు తెస్తుంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం ఆ పార్టీ ఢిల్లీ పెద్దలకు పంపుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. కేటీఆర్ మాదిరిగా దోచుకోవడం తనకు తెలియదని సెటైర్లు వేశారు. రైతులకు బేడీలు వేసి అరిగోస పెట్టడం తనతో కాని పని అని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇస్తా ఉన్నది. కేంద్రం ఇచ్చే నిధుల ద్వారా మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ఇంతవంత అభివృద్ధి జరుగుతున్నది. కేంద్రం నుంచి నిధులు రాకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు, ఇది వాస్తవం. కాబట్టి వేల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము తెలంగాణ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిధులను వాళ్ళ మూటల రూపకంగా వాళ్ళ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఏఐసీసీ భవన్కి మూటలు చెప్పే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. మేము అభివృద్ధి నిధులు ఇస్తే వీళ్ళు వాళ్ళ పార్టీ నడుపుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో నిధులు పంపుతా ఉన్నారు. కాబట్టి దీన్ని గుర్తించే నరేంద్ర మోడీ గారు మేము తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం, వేల కోట్ల రూపాయలు నిధులు ఇస్తున్నాం, కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించండి. తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందే, ఇంకా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆశీర్వాదం కోసం వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి 10వ తారీఖు నాడు వస్తున్నారు. కేటీఆర్ అంటూ ఏం మాట్లాడుతూ ఆయనకే తెలియదు. ఫస్ట్ నాకేం తెలియదు అని చెప్పంటున్నాడు. రైతుల కుంభమూసి నాకు తెలియదు, మీ కుటుంబంలో వేల కోట్ల రూపాయలు దోసుకోవడం నాకు తెలియదు, ఉద్యోగులను అరెస్ట్ చేసి ఉద్యోగుల ఆత్మహత్య కారకులు కావడం తెలియదు నాకు, ఉద్యోగుల కుంభమూసేది తెలియదు నాకు, ఉద్యోగులు ఇస్తా అని చెప్పి నిరుద్యోగులను ముంచడం మాకు తెలియదు, రైతులను ముంచడం మాకు తెలియదు, మహిళలను ముంచడం మాకు తెలియదు, ఈ ఫార్ములా కార్ రేస్లో ఎట్లా డబ్బులు సంపాదించుకోవాలో మాకు తెలియదు, డ్రగ్స్ ఎట్లా తీసుకోవాలో మాకు తెలియదు, విద్యుత్ కొనుగోలులో స్కామ్ ఎట్లా వేయాలో మాకు తెలియదు, ఫామ్ హౌస్లో దావత్ పెట్టి డ్రగ్స్ ఎట్లా తీసుకోవాలో మాకు తెలియదు, కాళేశ్వరం పేరు చెప్పి 1,00,000 కోట్ల రూపాయలు ఎట్లా దుబ్బిపోవాలో మాకు తెలియదు. కాబట్టి ఈ కుంపలు ముంచే విషయాలు మాకు తెలియదు. దానిలో మీరందరూ ఆరుతేరినోళ్ళు, మీరు మీ కుటుంబం ఆరుతేరినోళ్ళు, కాబట్టి మాకేం తెలియనో ప్రజలు తెలుసు, మీకేం తెలుసు, అందుకే ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు. మీకు ఎమ్మెల్సీకి క్యాండిడేట్ గతి లేరు, తెలంగాణలో ఒక్క ఎంపీ గతి లేడు, 7 కార్పొరేషన్లో ఒక్క మేయర్ గతి లేడు. మీ పరిస్థితి, మీ పార్టీ పరిస్థితి చక్కగా లేదు. ఇవాళ ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోము, జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకొని పొలైట్గా మాట్లాడు.